నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ్ ఆదేశాల మేరకు కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ నానాడు తుర్కలపల్లి గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును చాకచక్యంగా తేజించడం జరిగింది. ఇట్టి కేసులో నేరస్తుల వద్ద నుంచి 2,40,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. నేరస్తుల వద్ద నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును నేరస్తులు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తులు ఇదే నేరం కాకుండా కల్వకుర్తిలోని మార్గదర్శి కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనం చేశారు. జనగామ జిల్లాలో ఒక మోటార్ సైకిల్ దొంగతనంకు పాల్పడినారు. వాటిలో మార్గదర్శి కాలనీలోని దొంగతనంలో ఇక 10,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో A1 కొమ్రే యాదగిరి పాత నేరస్తుడు గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి అరెస్ట్ అయి శిక్షలు అనుభవించాడు. అయినా కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కార్యక్రమంలో క్రైమ్ కానిస్టేబుల్ నజీర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇట్టి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టి హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇట్టి దొంగతనంలో 5,20,000 రూపాయలు తెప్పు చేయడం జరిగింది. అట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్ టెక్నికల్ సపోర్ట్తో వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో 2,40,000 రూపాయలు నగదును రికవర్ చేయడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించినటువంటి కార్ను కూడా స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ 3 కేసులలో మరియు 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న సమయంలో బస్టాండ్ ఏరియాలోని వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో వీరు స్విఫ్ట్ డిజైర్ కారులో 3 వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనం ఆపి తనిఖీ చేయగా వారు తమ యొక్క తప్పును ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది.